హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. అదే బ్యాంబినో. మనకి బ్యాంబినో అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల కాడికి పెద్దవాళ్ళ దాకా చాలామందికి బ్యాంబినో అంటే స్వీట్ అంటే చాలా ఇష్టం. అందులో బ్యాంబినో ఒకటి. నాకైతే చాలా ఇష్టం అండి బ్యాంబినో అనేది. నేనైతే ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్న. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు రజనీస్ కిచెన్ వరల్డ్కి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా మర్చిపోకుండా లైక్ చేసి వీడియో మాత్రం కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా బ్యాంబినో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న బాండీ అయితే పెట్టుకోవాలండి. ఇలా వేడిగా అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి. మనం పక్కకి కాజు బాదం అనేది కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా కాజు బాదం కిస్మిస్ 3 నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా అయితే మంచిగా వేయించుకోవాలండి. నెయ్యిలో కాజు బాదం కిస్మిస్ అనేది ఇలా మంచిగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక బ్యాంబినో అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నా కదా, నేనైతే ఏ బౌల్ తీసుకున్నా అదే బౌల్తోని పాలు చక్కెర అన్నీ వేస్తానండి. ఇప్పుడు నేను తీసుకున్న బౌల్తోనైతే బ్యాంబినో వేసుకున్నా. 1/2 కప్ అలా బ్యాంబినో అయితే వేసుకోవాలి. మనకు అదే కప్తో షుగర్ గిట్టంగా వేసుకున్నామంటే కరెక్ట్ సరిపోతుంది స్వీట్ అనేది. ఇలా మంచి బ్యాంబినో కూడా నెయ్యిలో వేయించుకున్నాక ఫస్ట్ 1 కప్ అయితే ఇప్పుడు అదే బౌల్తోని వాటర్ అయితే వేసుకోవాలి. ఫస్టే పాలు అనేది వేయొద్దు, పలిగిపోతాయి. మనం ముందుగానే పాలు అయితే వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్నాక చల్లగా అయినాక ఇందులోనైతే వేయాలి. నేనైతే పాలు ఆల్రెడీ మసల పెట్టేసినాక పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఏ కప్పుతోనైతే బ్యాంబినో వేసుకున్నామో అదే బౌల్తోని పాలైతే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 3 కప్స్ అయితే వేసుకున్నానండి పాలు అనేది. అంటే 1/2 లీటర్ పాలైతే వేసుకున్నా. ఇలా పాలు వేసుకున్నాక మంచిగా మసలని ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మసలాలి. ఇలా ఒక పొంగు వచ్చాకనే మనం షుగర్ అనేది వేసుకోవాలి. అప్పుడే వేసుకోవద్దు, మనం ఎంత వేడి చేసినా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు నేను అదే కప్పుతోని షుగర్ అయితే వేసుకున్నా. నిండా వేయలేనండి, కొద్దిగా తక్కువ వేసినా కరెక్ట్ సరిపోయింది షుగర్ అనేది. ఎక్కువ స్వీట్ లేదు, ఎక్కువ సప్పగా లేకుండా మేము ఎలా తింటామో అలా అయితే సెట్ అయింది. ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే మంచి మసాలాని ఇవ్వాలండి. బ్యాంబినో మంచిగా ఉడికిపోవాలి. ఒక 10-15 మినిట్స్ అయిపోతుంది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా పాలు కొంచెం చిక్కగా కాకముందే దింపేసుకోవాలి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవైతే వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వచ్చినప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి చల్లగా అయినాక మంచిగా చిక్కగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటే మన బ్యాంబినో రెడీ. మనకు చల్లగా ఉన్నా బాగుంటుంది, వేడిగా ఉన్నా బాగుంటుంది అండి. ఎలా అయినా బ్యాంబినో సూపర్ ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.